చంద్రుడి కన్నింత సాటి ఆనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటమేటి. ఇంతకి ఏంటి గెటప్? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మాస్టర్ నేను కరెక్ట్ గానే విన్నానా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏయ్ పెళ్లి కూడా ఇంతసేపు జరగదు, అంతసేపు నవ్వేవు నువ్వు. అసలు పెళ్లి గాని కుర్రోళ్ళ కష్టాలు మీకేం తెలుసండి? 30 ఏళ్ళు దాడితే వాడి కష్టాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఎలా ఉంటాయి? డబల్ కాటు బెడ్ మీద అటు దొర్లినా ఎవరో లేక, ఇటు దొర్లినా ఎవరో లేక, ఏం చేయాలో తెలియక రూమ్ కి వెళ్తారు. కావాలని ఒక కళ గని ఆ కళ్ళలోకి హీరోయిన్స్ తెచ్చుకొని కాసేపు కబుర్లు చెప్పి కాస్త ముద్దు పెట్టే టైంకి మేనేజర్ ఫోన్ చేసి వెహికల్ వచ్చింది ఎక్కవయ్యా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నాకు తెలుసు. వాట్సాప్ లో ఒక కొత్త నంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ రాగానే హాయ్ హాయ్ ఏం చేస్తుంటారు, మీకు ఫ్యామిలీతో ఉంటారా, సింగిల్ గా ఉంటారా, ఇంత ఆత్రంగా మనం మెసేజ్ పెట్టగానే అవతల నుంచి నేను రా సతీష్ ఇది నా న్యూ నెంబర్ అనగానే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఒక 30 ఏళ్ళు దాటిన కుర్రాడు న్యూస్ పేపర్ తీసుకుని మేడ మీదకి ఎందుకు వెళ్తాడో తెలుసా? ఆ పేపర్ చదవటానికి కాదు, ఆ పక్కింటి మేడ మీద బట్టలు ఆడేయడానికి వచ్చే అమ్మాయిని కానీ, ఒడియాలు ఆడేయడానికి వచ్చే ఆంటీని కానీ చదవడానికి వెళ్తారు. కానీ వాళ్ళు ఒక్క లుక్ ఇవ్వకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు. పెళ్లి చేసుకోవడానికి వచ్చా, చేసుకుంటా. ఏంటి ఇప్పుడు ఫిక్స్ అయ్యైతే? Yes. అదేదో బయట అంతమంది ఉన్నారు, అన్ని జనాలు ఉన్నారు, అక్కడ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ బయట పెళ్లి చూపులకు వెళ్ళాలంటే ఆ ఊరు ఈ ఊరు పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ ఎవడు భరిస్తాడు? ఇదేదో ఇక్కడికి అన్ని ఊర్లో వస్తున్నారంట కదా, ఇక్కడే చూసేసుకుందామని. వాళ్ళు వస్తుంది డాన్స్ చేయడానికి, వాళ్ళ డాన్స్ వాళ్ళు చేసుకోమని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ డాన్స్ మాత్రమే చూడు, మిగతా పనులు ఏమంటే నీ పనికి మాల పనులు బయట చేసుకో. బయట ఎక్కడ చేసుకొని ఇస్తున్నారు, అక్కడ కూడా మీరే చేసుకుంటున్నారు కదా. సర్లే మూలబడి ఉండే అక్కడ. హలో హలో హలో, అక్కడ మా డాన్సర్స్ కూర్చుంటారు, ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ రండి. సోఫాలు అవి కష్టంగా నువ్వేం టెన్షన్ పడకు, అక్కడే ఉండు. చాలా మంది వస్తున్నారు కదా, ఎవరో ఒకరితో మాట్లాడదాం, నువ్వేం బాధపడకు. ఓకే ఓకే. దీపిక వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చావు? బ్యాచులర్ గా చాలా ఇయర్స్ నుంచి ఉన్నా కదా, సో పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఆల్రెడీ దరిద్రుడు వచ్చాడు, నువ్వు కూడానా? ఇస్ ఇట్? ఎవరు? ఆయన చెప్తున్నాడు కదా దరిద్రుడు, మళ్ళీ ఎవరు అని అడుగుతావేంటి? కాదండి, ఆయన వచ్చి పెళ్లి అంటాడు, మీరు వచ్చి పెళ్లి అంటారు. ఏ పెళ్లిళ్ళు సెట్ చేస్తాను కూడా డీ సెట్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? డీ సెట్, కాకపోతే పెళ్లి కూడా సెట్ అయిపోతే ఇక్కడే బాగుంటదని. యాక్చువల్లీ ప్రదీప్, ఇప్పుడు ఆకలేస్తుంది అనుకో, నాకు అలా ఫుడ్ తెచ్చియాలి కదా, మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. దాని పెళ్లి అవసరం లేదు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇలా అనుకుంటే అలా వెళ్ళిపోవాలి. ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి కదా. క్యాబ్ బుక్ చేసుకో, దానికి పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? సేమ్ నువ్వు అడుగుతున్న క్వాలిటీస్ తో ఎగ్జాక్ట్. ఇంకా నువ్వు చూడగా అనే ఒక పర్సనాలిటీ నీకు పరిచయం చేస్తాను. నిజంగా అసలు ఆ ఫేస్ చూడగానే నీకు కళ ఉట్టి పడిద్ది. ఎక్సైటెడ్. అసలు నీ కోసమే అన్నట్టు విత్ కాస్ట్యూమ్ తీసుకొచ్చాం. అసలు పెళ్లి కొడుకు గెటప్ లో ఎలా ఉంటాడా అని ఊహించుకోకర్లే. మహేష్ బాబులా ఉంటాడా? అయ్యో పేర్లు పెట్టకూడదు, వాళ్ళు కొడతారు మనల్ని. చూద్దాం అనుకుంటున్నావా? కళ్ళు మూసుకో. ఓకే. ఇక పెదమున సార్ బాబు దొరికిందా? కొంచెం మాట్లాడద్దు, ఆగు ఆగు, రెడీగుండు. దాదా దాదా బాబా, అప్పుడే కళ్ళు తెరవకుండా ఇటు తిరగమ్మా. ఇలానా? ఇలా ఉండు. రెడీయా? రెడీ. 1 2 3 చూడు. పూర్ణ గారు అంత ఎలివేషన్ ఇచ్చారు. ఆదియా నేను పెళ్లి చేసుకోవాలి. ఏమైందా? దాన్ని చేసుకోవడం కంటే నా మెల్లో నేను తాళి కట్టుకోవడం బెటర్.
భయ్యా ఆ. నాకు ఆవిడతో సంబంధం లేదు. నాకు కావాల్సిన వాళ్ళు నాకు వస్తారు. సార్ నీకు ఎలా కావాలి చెప్పు. బాబు నెల్లూరు నుంచి, కర్నూలు నుంచి, ఆ. వైజాగ్ నుంచి, మొత్తం రాయలసీమ, కోనసీమ అందరూ వస్తున్నారు. ఒక్కరు దొరకరా? అది అవ్వదమ్మా. అబ్బా పద ఇంకా. నా మాటినమ్మా, నువ్వు కూడా ఆ సోఫాలో కూర్చో. టీ ప్రీమియర్ లీగ్ లో ఫస్ట్ ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బెజవాడ టైగర్స్. History tells us that powerful people come from powerful places. రే, మన 2 రాష్ట్రాలు బెజవాడ అమ్మాయిలంటే పడి చచ్చిపోతారు. మరి అలాంటి మన బెజవాడ బెంచ్ సర్కిల్ బ్యూటీ ఎక్కడ్రా? ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వారికంటే ఒప్పుకోలేరా? అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా? మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం, ఎవరు ఏమంటే ఎండిరా. ఎంత బెజవాడలో అయితే మాత్రం ఎంత రెచ్చిపోవాలా? అసలు ఎవరిని చూసుకోనరా మీకు ఈ పొగరు? చెబితే మా బాస్ చంపేస్తాడా? ఎవడు బాసు? భగత్ వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. రే, కొంచెం ఎక్కువైందిరా. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? నువ్వు కొట్టు. ఆ ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు.
బెజవాడ టైగర్స్ వెల్కమ్ టు డి ప్రీమియర్ లీగ్. థ్యాంక్ యూ అన్న, చెప్తేనే కూర్చొని వస్తాయి వేరే. ఎస్, బెజవాడ టైగర్స్ అండ్ అది కూడా బెజవాడ టైగర్ ముందు. భయ్యా బెజవాడ పూలు అక్కడ ఉంటే బెజవాడ పిల్లి ఇక్కడ ఉంది. బెజవాడ టైగర్ తో స్టార్ట్ చేద్దాం. శేఖర్ మాస్టర్. గైస్ చాలా బాగా చేశారు. ఇదే స్పిరిట్, ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. బెజవాడ టైగర్స్ అభి మేడం అభి డాన్స్ అయితే ఇట్స్ లైక్ ఒక ఐకానిక్ ఉంది. యువర్ పర్ఫార్మెన్స్ ఇట్ హ్యాస్ గ్రేస్. ఈ బెజవాడ టైగర్స్ నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సచ్ పర్ఫార్మెన్సెస్ అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ అభి. బెజవాడ టైగర్స్ ని రిప్రజెంట్ చేయబోతున్నా ఆ సెలబ్రిటీ. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ వరుణ్, వెల్కమ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. బెజవాడ టైగర్స్ అని మేము చెప్తే ఆయన వైట్ కుర్తా వేసుకుని ఇంత ప్రశాంతంగా వచ్చారు మీరు. ప్రశాంతతలోనే పవర్ఫుల్ ఉంటుంది. ఒక విషయం చెప్తా, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, మా టీమ్ తో ఎవరన్నా పోటీకి రావాలని చూస్తే కృష్ణానగర్ లో బట్ వండర్ఫుల్. ఈ టీం ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. సో మీ టీం ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు? ఏంటి మీ ఎక్స్పెక్టేషన్? డెఫినెట్ గా ఐ హోప్ ముందర వీళ్ళు ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్స్ వరకు వెళ్ళి కప్పు కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా ఐ థింక్ మాస్టర్ విల్ బి దేర్ టు గైడ్ దిస్ టీమ్ బ్యూటిఫుల్లీ. వండర్ఫుల్. వరుణ్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా సో ద పాన్ వరల్డ్ షో లైక్ విల్ మెయింటైన్ ద హాలీవుడ్. ఎందుకు బ్రో నన్ను టీ ప్రీమియర్ లీగ్ లో బెజవాడ టైగర్స్ యువర్ సిగ్నేచర్ పోస్ట్ ప్లీజ్.